బానకచర్ల ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షానికి ఆయుధం దొరికినట్టయింది, ఆ అధికార పక్షం ఇరుకునబడ్డట్టయింది. ఈ రెండింటి మధ్యనే మరింత ఇరుకునబడుతుంది బీజేపీ పార్టీ. ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులు వీళ్ళు కూడా ఇరుకునబడుతున్నారు. నీటిలోన జ్వాల రేగ మంట ఎటుల ఆరును అని వెనుకట కవి పందులమ్మ సినిమాలో మంచి పాట రాశారు. మళ్ళీ నీటిలోనే జ్వాల లేగుతుంది. మొన్నటిదాకా విభజన కన్నా ముందు పోలవరం పెద్ద విభజన, పోలవరం మీద పెద్ద ఎత్తున మన సాధ్యాసాధ్యాలు వాటి మీద విమర్శలు ప్రతి విమర్శలు సాగినాయి. కానీ ఇప్పుడు మరొక అంశం ముందుకు వచ్చింది. అంటే ఏదైతే పోలవరం పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి ఏది కృష్ణా బేసిన్లోకి నీళ్ళు తీసుకురావడం ఇప్పటికే వచ్చినాయి. వాటి ద్వారా మనకు ఏదైతే పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ పైన అక్కడి నుంచి మెల్లగా బొల్లేపల్లి అనే దగ్గర గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లా, మనకు వినుకొండ తాలూకాలైన బొల్లేపల్లికి తీసుకురావడం, అక్కడ రిజర్వాయర్ కట్టడం, అక్కడి నుంచి మెల్లగా బనకచర్ల రెగ్యులేటరీ అథారిటీ అక్కడ దాకా తీసుకుపోవడం. దాంతో మొత్తం మీద రోజుకు అంటే మనకు 200 టీఎంసీల నీళ్లను మొత్తం ఒక వర్షాకాలం సీజన్లో 200 టీఎంసీల నీళ్లను మళ్లించడానికి బనకచర్ల ప్లాను ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పవర్ పాయింటేషన్ ఇచ్చి గేమ్ చేంజర్గా మారుతున్నారు. వాళ్ళ గేమ్ చేంజర్ ఏమో కానీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద గేమ్ చేంజర్గా మారే పరిస్థితి అయింది. ఇప్పుడు బనకచర్ల దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తూనే అధికార పక్షంలో ఉంది కనుక కొంత ఇరుకునబడ్డది. మీరు ఏం చేస్తున్నారు, బనకచర్ల వాళ్ళు కడదామనుకుంటుంటే ఏం చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీని, బీజేపీని పూర్తిగా నిగ్గదీసి అడుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా హరీష్ రావు గారు ఈ రంగంలో నిష్ణాతుడు కనుక అంకెలతో సహా చెప్తున్నారు. ఇది 200 కాదు 400 టీఎంసీలు తీసుకుపోయి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది 200తో ఆగదు కనుక అని వాళ్ళు అంటున్నారు. అటుపక్క ఆంధ్రప్రదేశ్ వాదన ఏముందంటే మంత్రి నిమ్మల రామానాయుడు గారు సాగునీటి మంత్రి, ఆయన ఏమన్నాడంటే వృధాగా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. కష్టం కరువు కాలంలో కూడా, కరువు వచ్చిన సంవత్సరంలో కూడా 1400 నుంచి 1500 టీఎంసీలు పోతున్నాయి. 200 టీఎంసీలు మేము తీసుకుంటే ఏమవుతుంది, కిందికి పోయే నీళ్లు కదా అనుకుంటూ ఆయన కొంచెం మర్యాదగా మాట్లాడాడు. అంటే తెలంగాణ రాజకీయ పార్టీలు కానీ మేధావులు ఆలోచన చేయాలి. మేము కిందికి పోయి నీళ్ళు తీసుకుంటున్నాం కదా, మీదికైతే పోవు కదా నీళ్ళు, ఇవి సముద్రంలో వృధాగా కలిసి నీళ్ళు తీసుకుంటున్నాం కదా. ఇంకోటి ఆయన కొంచెం ప్లీజింగ్ నేచర్లో మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజం మనం అర్థం చేసుకోవాలి, కిందికి పోయి 200 టీఎంసీల నీళ్ళకు మీరు అభ్యంతరం పెట్టకండి, దీని మీద పెద్ద ఎత్తున అగ్గిరాజు చేయకండి అని ఆయన ప్లీజింగ్గా మాట్లాడుతున్నారు. ఇక ఇద్దరి మధ్యన అడకత్తెలో పోక చెక్కలకి కాంగ్రెస్ ఏమో కోర్టుకు పోతామంటున్నారు, ఇంకా కొంచెం వాళ్ళు రెచ్చగొడితే మేము తక్కువ చేయలేదంటున్నారు, మీ గురువుకు మీరు మన నజరానా ఇచ్చినారు అని చెప్పి రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు కనుక నువ్వు ఊరుకుంటున్నావు, గురు శిష్యుల సంబంధం ఇవాళ బయటపడిందని చెప్పి డైరెక్ట్గా బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ మధ్యన బీజేపీ ఇరుకున పడే పరిస్థితి. కిషన్ రెడ్డి గారు ఆ మధ్యన కొంచెం సన్నాయి నొక్కులు నొక్కింది. ఏమున్నది, బనకచర్ల ప్రాజెక్టు గురించి మా కేంద్రానికి ఏం తెలియదు పోమన్నాడు. ఒక రిపోర్ట్ రాలేదు, డిపిఏ మన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలేదు అన్నాడు. సబ్మిట్ చేయకపోయినంత మాత్రాన మరి పత్రికలో వస్తుంది, వాళ్ళు ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటున్నారు. పైన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కలిసి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న సంబంధాలు చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలంటే తెలుగుదేశం పార్టీ మద్దతు కావాలి. 16 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళ మద్దతు కావాలి. కనుక ఇదంతా చూస్తే మరి వాళ్ళు అవసరం తీర్చడానికి కూడా బనకచర్లను ఒప్పుకుంటారు కదా అంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని విమర్శ వస్తున్నది. మనకు కిషన్ రెడ్డి గారు తడుముకుంటూ చెప్తున్నాడు, అది కాలేదంటున్నాడు, మా దాకా రాలేదంటున్నాడు, పర్మిషన్ ఇచ్చినామా అంటున్నారు. పర్మిషన్ ఇచ్చినాక ఇంకేముంటుందిగా, పర్మిషన్ ఇవ్వకుండా ఏం చేయాలని ఆలోచన చేయాలి తప్ప పర్మిషన్ ఇచ్చే ఉండదు. నేను నిష్పక్షపాతంగా మాట చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్పింది వాస్తవం, కింది పోతున్న నీళ్ళు తీసుకోవచ్చు. కానీ మొత్తం 930 టీఎంసీల నీళ్లు వాటాగా అంటే హక్కుగా తెలంగాణకు దక్కాల్సిన నీటికి గ్యారంటీ ఇచ్చి ఆ ప్రాజెక్టులన్నీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి అవసరమైన నిధులు కూడా దానికి ఇచ్చి, ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు ఇప్పటిదాకా ఇవ్వలే కదా, ఏదో ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మొత్తం మీద ఉన్నదాన్ని దక్షిణ తెలంగాణ కావచ్చు, ఉత్తర తెలంగాణ కావచ్చు చేసి 930 టీఎంసీలు పూర్తిగా తెలంగాణ వాడుకోవడానికి అవసరమైన అనుమతులన్నీ ఇచ్చి ఆ తర్వాత మిగులు జలాలు ఏమైనా ఉంటే అప్పటికి పట్టుకపోతే ఎవరు వద్దన్నారు. కానీ ఈ గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే ఒక పెద్ద అన్యాయం జరిగింది. ఏంటంటే మనకు తెలంగాణకు ఏదైతే పట్టిసీమ ద్వారా
ఏదైతే నీళ్లను మన ప్రకాశం బ్యారేజ్లో తీసుకెళ్తున్నారో, అంటే ఒక రివర్ బేస్ నుంచి ఇంకో రివర్ బేసిన్ తీసుకెళ్తున్నారో, దాని ద్వారా గోదావరిలో 85 టీఎంసీల నీళ్లను పైకి 3 రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంది: తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. అంటే కర్ణాటక, మహారాష్ట్రకు 40 టీఎంసీలు పోతే మిగతా 45 టీఎంసీలు నీళ్ళు, 45 మొత్తం ఆ 2 రాష్ట్రాలు 45 పోతే మనకు 40 మిగులుతాయి. తెలంగాణకి ఇవ్వాలి కదా. మరి ఆ వాటాను ఎక్కడ కట్ చేయాలి? తెలంగాణకి ఇచ్చేది శ్రీశైలము, నాగార్జున సాగర్. అంటే పైనున్న శ్రీశైలం నీళ్ళనేమో దక్షిణ తెలంగాణకు, రాయలసీమకు పారించుకొని ఒక్క చుక్క కూడా, అంటే మనకు విద్యుత్ సరఫరా ద్వారా కిందికి వస్తాయి తప్ప మిగతా నీళ్ళను సాగునీటికి వాడితే అప్పు చేసి, తర్వాత నాగార్జున సాగర్ నీళ్ళను కూడా కిందికి ఒక్క చుక్క రాకుండా మన పులిచింతలకు కానీ, ప్రకాశం కానీ, అంటే పై దాకా ఆ నీళ్లను అటు గుంటూరు, ఇటు మళ్ళీ మనకు ఎడమ కాలువ, కుడి కాలువ. ఎడమ కాలువ లాల్ బహదూర్ శాస్త్రి కాలువ, నాగార్జున సాగర్, కుడి కాలువ నెహ్రూ కాలువ. ఈ రెండింటికి సమానమైన ఇచ్చేసి సాధ్యమైనంత వరకు వాటిని పైన 2 మన శ్రీశైలము, నాగార్జున సాగర్ కూడా కిందికి అవసరం లేకుండా చేసే ప్రయత్నం చేస్తే పెద్ద సమస్య ఉండదు. కనుక 45 టీఎంసీలు పైన హక్కుగా వాటాగా తెలంగాణకి ఇవ్వాల్సిన అవసరం, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి అది ఇవ్వకుండా ఇప్పటిదాకా తాత్సార్యం చేస్తూ దాని సంగతి ఏం మాట్లాడకుండా బనకచెర్ల ద్వారా 200 టీఎంసీలు ఒకరు, 400 టీఎంసీలు తీసుకుపోతారని మరొకరు అంటుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇరుకున పడ్డది. మేమైతే కోర్టులో కేసు వేస్తాం, అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికైతే మేము చేసేదంతా చేసేసినామంటున్నారు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. చేసేదంతా చేసేసినామంటే మరి చేతులు ఎత్తడమే కదా. చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా బనకచెర్లను ఆపుతామని మాట మనకు ఉత్తమ్ కుమార్ గారి నోటి నుంచి కానీ, రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి రావడం లేదంటే, వరకు చెప్పాలంటే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది నిజమే అనే పరిస్థితి వస్తుంది. ప్రజలకైతే అట్లా అనిపిస్తుంటుంది. కనుక ఈ ఇద్దరి మధ్యన బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిని విమర్శించలేదు, చంద్రబాబు నాయుడిని విమర్శించలేదు. ఆంధ్రప్రదేశ్ లాభం జరుగుతుంది కనుక తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఎలుగెత్తి చాటలేని పరిస్థితి. బండి సంజయ్ మాట్లాడలేకపోతున్నాడు, కిషన్ రెడ్డి మాట్లాడలేకపోతున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వీళ్ళు నిస్సహాయంగా చూసే పరిస్థితి ఉన్నది. తెలంగాణకు నిజంగా చెప్పాలంటే బనకచెర్ల తీసుకోవడం తప్పులేదు. కానీ గతంలో పోలవరంలో విమర్శించినట్టే ఇప్పుడు ఏదైతే మీది 930 టీఎంసీలకు ఖచ్చితంగా నికర జలాలకు గట్టి రక్షణ ఇచ్చి, వాటికి అవసరమైన పర్మిషన్లు ఇచ్చి, జాతీయ హోదా కల్పిస్తే తెలంగాణ ప్రజలు కూడా ఎవరు అభ్యంతరం పెట్టరు. లేకపోతే తప్పనిసరి బనకచెర్ల నీటిలోనే గాలి రేగుతుంది. బనకచెర్లకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మరొకసారి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమించే ప్రయత్నం అయితే అయిద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. జాతీయ జలవనరులు పంచే విధానంలో తెలంగాణకు అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. దానికి అవసరమైన బీజేపీ నాయకులు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కృషి చేయకపోతే ఖచ్చితంగా విమర్శల పాలవుతారు. మళ్ళొకసారి వాళ్ళను గెలిపించే పరిస్థితి ఉండదు. నమస్కారం.